Afternoon friends, Auralife is a company. So in that company we have injected all the vehicles, more than 5 to 6 vehicles. They complete the company there into a green vehicles. So now there is a Fortuner. Now we will inject into this vehicle. మీరు Auralife నుంచి వచ్చారు కదా, మీరు Auralife ఏం చేస్తారు సార్? అది డ్రైవర్ అండి. డ్రైవర్, ఓకే. మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎక్స్పోర్ట్స్ అయి చేస్తూ ఉంటారు కదా? ఓకే. మీ కంపెనీలో అన్ని వెహికల్స్ ఇంజెక్ట్ చేశాం కదా? ఓకే. ఎన్ని వెహికల్స్, ఏమి వెహికల్స్ చేశారు సార్? పార్సల్ చేయించాము, బెంగర్ చేయించాము, సిప్పిడిచరు, నిసాను, మైక్రోను, బైలర్ అని వస్తుంది, దాన్ని కూడా చేయించామండి. బైలర్కి ఓకే, అది కూడా ఇంప్రూవ్ బాగానే ఉంది. కార్బన్ అనేది మెల్ట్ అయ్యి సౌండ్ అనేది సైలెంట్ అయిపోతుంది. ఓకే. అయిపోయి మైలేజ్ మనకు 2-3 అంటే 1 కిలోమీటర్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. కిలోమీటర్స్ పెరిగిన తర్వాత ఏంటంటే మనం బండి ఇంజన్ కూడా అనేది సైలెంట్ అయిపోతుంది, మొత్తం స్మూత్ అయిపోతుంది. వెహికల్ పికప్ ఎలా ఉంటుంది? పికప్ బాగానే ఉంటుంది. ట్రక్ లాగా వచ్చేది అనేది కార్ లాగా అయిపోతుంది. ఓకే. ఎవరికి ట్రక్ లా సౌండ్ వచ్చేది మీకు కార్ లాగా అయిపోతుంది. స్మూత్ అయిపోయింది, బాగా స్మూత్ అయిపోయింది. అందుకే మంచి అనిపించింది కాబట్టి మళ్ళీ చేయిస్తున్నారు. ఇంజెక్షన్ చేద్దామని వచ్చాం మళ్ళీ ఇప్పుడు. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎలా ఇంకా నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకో నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఇంకా బాగుంటుందండి. మీరు ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. 30,000 కిలోమీటర్స్ కానీ అయిపోయింది, మళ్ళీ చేయిస్తున్నారు మీరు. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలండి దీనికి? అవునండి, ఇక్కడ చేయాలి. ఈ ప్లేస్లో చేయాలండి. ఆ ప్లేస్లో చేయాలండి. ఇక్కడ లబ్బర్ ఉంటుంది కాబట్టి లబ్బర్లో చేయాలి. ఐరన్ ఉంటే ఇది ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకే. సో వెరీ గుడ్ సార్. కస్టమర్స్కి అన్నీ తెలిసిపోతున్నాయి మాకు, మరి హ్యాపీ. మీరు మిగతా వెహికల్స్ అన్నీ చేయాలి మీరు. ఓకే అండి, చేద్దాం. మీకు ఇంజక్షన్ ఉందండి ఇక్కడ. సార్ లైట్ వేయండి సార్. లైట్ అండి. ఇంజన్ సార్ ఆన్ చేసేసాను సార్ మీరు. సో నెమ్మదిగా గుచ్చాలి. గుచ్చి మన మినిమం 10 minutes ఇంజెక్ట్ చేయాలన్నమాట. స్లోగా ఇంజెక్ట్ చేయాలి, కంగారు పడకూడదు. చూపెడదాంలే, చూపెడితే అర్థమైపోతుంది.